జగనన్న కాలనీ ప్రజల మీద కూటమి ప్రభుత్వం వివక్షత చూపుతుంది అని బాపట్ల జగనన్న కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీ ప్రజల మీద కూటమి ప్రభుత్వం వివక్షత చూపుతుంది అని బాపట్ల జగనన్న కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బాపట్ల పట్టణంలోని కర్లపాలెం హైవే రోడ్డుకి ఆనుకుని ఉన్న జగనన్న కాలనీలో విద్యుత్ శాఖ వాళ్ళు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లను తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడ ప్రజలు ఎందుకు తీసుకెళ్తున్నారని సంబంధిత అధికారులు అడిగితే ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లని మేము తీసుకెళ్తున్నామని సమాధానం చెబుతున్నారు. ఈ సంఘటనపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకుని జగనన్న కాలనీలో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ప్రారంభింపేట జగనన్న కాలనీకి సంబంధించి గత 4 సంవత్సరాలుగా సుమారు 700 పైసలకు ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉన్న ప్రజలకి కనీస మౌలిక వసతులు ఇక్కడ లేక అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలు మేము అనేక సార్లు కలెక్టర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే అకాల వర్షాల వల్ల రోడ్లు లేక నడవడానికి వృద్ధులు బాలింతలు చాలా పసిపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూడండి, ఇట్లా చూసి పరిస్థితి చూడండి. వర్షాలు మన ఈ మధ్య పడి ఆగిపోయి 10 రోజులు అయినా కానీ నీళ్లు ఇంకా రోడ్ల మీద నుంచి పోలేదు. అంతర్గత రోడ్లకి నీళ్లు నిలవడం వలన ప్రజా రవాణా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాలన్నా ఇంకా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి తోడు వీధి లైట్లు లేవు. ఈ వీధి లైట్లు లేవని చెప్పేసి కూడా మేము అనేక సార్లు కమిషనర్ గారికి కూడా మేము వెళ్ళి ప్రజల పక్షాన మేము వినియోగించుకోవడం జరిగింది. దానితో ఈ రోజున ఉన్నట్టు ఉండి ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఉన్నాయో జగనన్న కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇదేమని మేము అడుగుతుంటే ఇక్కడ ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే మా వస్తువులు అయ్యి మేము తీసుకెళ్తాం, మీరెవరు మమ్మల్ని అడుగుతానికి అని చెప్పేసి అని ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటి చెబుతున్నాం, అధికారులకు కానివ్వండి ప్రజా నాయకులకు కానివ్వండి, ఒకే మేము తెలియజేస్తుందంటే మేము ఇది ప్రజల సొమ్ము, ముందు అది గుర్తించండి. ఇది అందరి సొత్తు, ఇది ఏ ఒక్కరిది కాదు. కాబట్టి ప్రజలకి అవసరాలు తీర్చకుండా వీళ్ళ చేత ట్యాక్సులు కట్టించుకుంటూ పనులు కట్టించుకుంటూ కోట్ల రూపాయలు మున్సిపల్ ఆఫీసులో ఉన్నాయి. ఆ విషయాన్ని మేము ప్రశ్నిస్తే కమిషనర్ గారు ఇతర అధికారులు చెబుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తలేదు, మాట్లాడతలేదు, మీరే అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ రోజున ఈ సమస్యను ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించట్లేదు. వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అదేవిధంగా విద్యుత్ దీపాల సమస్య ఉంది. దానికి తోడు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ తీసేస్తున్నారు, రోడ్లు లేవు. ఈ మౌలిక వసతులను వీళ్ళకి కల్పించాలని చెప్పేసి తక్షణమే కల్పించాలి. లేని పక్షాన మేము అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేసేది ఏంటంటే సిపిఎం పార్టీకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే ఈ ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే 2-3 రోజుల్లో మీ కార్యాలయాలు ముట్టడి చేస్తాము. అదే విధంగా ఏదైతే బీచ్ ఫెస్టివల్ జరుగుతుందో ఆ బీచ్ ఫెస్టివల్ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ప్రజలందరూ ఏకమై ఆ బీచ్ ఫెస్టివల్ దగ్గర అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తక్షణమే ప్రజల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించడం వల్ల ఈ కార్యక్రమాలకి మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తొలగించొద్దు జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్లను, తొలగించొద్దు జగనన్న కాలనీ ట్రాన్స్ఫార్మర్లను, కల్పించాలి జగనన్న కాలనీకి మౌలిక వసతులను, కల్పించాలి జగనన్న కాలనీకి మౌలిక వసతులను, నిర్మించాలి జగనన్న కాలనీలో రోడ్లను, నిర్మించాలి జగనన్న కాలనీలో రోడ్లను, తొలగించొద్దు జగనన్న కాలనీ ట్రాన్స్ఫార్మర్లను. నా పేరు అమ్మడి మల్లేశ్వర్ అండి. మేము 4 సంవత్సరాల నుండి జగనన్న కాలనీలో రెంటుకుంటున్నాము. ఇక్కడ వాతావరణానికి అన్నిటికీ రోడ్లు లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కూడా ఎప్పుడో ఒకసారి వస్తాయండి. దయచేసి మాకు దానికి తోడు ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫార్మర్లు అన్ని తీసేస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని అడుగుతున్నామండి, మమ్మల్ని సహకరించాలని అడుగుతున్నామండి. ఇప్పుడు వర్షాలు వస్తే మాత్రం పాములతో తేళ్లతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బజార్ లైట్లు లేవు, సరిగ్గా రోడ్లు లేవు, డ్రైనేజీ ప్రాబ్లము. ఒకసారి మమ్మల్ని ప్రభుత్వం కూడా ఒక ఇదిగా గుర్తించాలండి.